ఇప్పుడున్నటువంటి ఈ యుగంలో అడవిలో నుంచి పోరాటం చేయాలి అనేటువంటిది ఎంతవరకు సమంజసం అన్న? నేను 2017 డిసెంబర్ లోపల ఆ పార్టీ నుంచి నేను బయటకు వచ్చినాను. వచ్చే ముందట నేను చెప్పింది డాక్యుమెంట్ అక్కడే ఉండి రాసి ఇచ్చి వచ్చిన నేను. అంటే ఇవాళున్న దేశంలో సమాజ పరిస్థితి గమనించినప్పుడు 1970 నాటి పరిస్థితి కాదు. సమాజంలో అనేక మార్పులు. ఆ మార్పులు ఏందనుకున్నప్పుడు అంటే ఈ దేశం లోపల మహిళలు దోపిడీకి గురవుతుండ్రు, ఆదివాసులు దోపిడీకి గురవుతుండ్రు, దళితులు దోపిడీకి గురవుతుండ్రు, అణచివేతకు గురవుతుండ్రు, వివిధ జాతులు దోపిడీకి గురవుతున్నాయి. కాబట్టి వీటిని ఎట్లా చేస్తావు? ఇవాళ సాయుధ పోరాటం ద్వారా ఎవరిని ఆర్గనైజ్ చేయగలుగుతావు? నువ్వు అడవి లోపల అక్కడ ఉండి ఎట్లా ఆర్గనైజ్ అవుతావు? నువ్వు సంఘం పెట్టుకోలేవు కదా. ఇవాళ సంఘాలు కూడా ఒకనాడు ఉండే పీపుల్స్ వారికి మావోయిస్ట్ పార్టీ సంఘాలు ఉన్నాయి. 90 కాలంలో 95 కాలంలో సంఘాలు ఉన్నాయి. కానీ అవి నిషేధించబడ్డాయి. ఎక్కడ కూడా ఇవాళ మావోయిస్ట్ అనే పేరుతోటి ఏ ఒక్క సంఘాన్ని పెట్టలేవు నువ్వు. మావోయిస్ట్ పేరుతోటి నువ్వు సాయుధ పోరాటం ఉంటే నేను తీసుకుపోయి జైలు పెట్టేస్తారు. కాబట్టి ఇది నేపథ్యం. కాబట్టి ఇవాళ చట్టబద్ధ పద్ధతిలో పట్ట ఒక పార్టీ ఏదైతుందో ప్రజల మధ్య నుండి ప్రజలు సంఘటితపరచాలి, చైతన్యవంతం చేయాలి. ఇది చేయకుండా అది రాదు, సాధ్యం కాదు. కాబట్టి ఇవాళ అయితే సాయుధ పోరాటం ఒకనాడు ఉన్నది కాబట్టి ఏంటంటే ఇవాళ ఆ పార్టీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది అనేది నేను పదే విజ్ఞప్తి చేస్తున్నా. ఇది సరైందే. అంటే నా అవగాహన సమాజంలో ఇవాళ అందరూ అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఇది మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇవాళ శాంతి చర్చలకు సంబంధించి వచ్చినప్పుడు శాంతి చర్చలు అనేది ఏదైతే ఉందో ఇవాళ ప్రారంభమైనట్టే శాంతి చర్చల కమిటీ చెప్పింది. మావోయిస్టులు కూడా వాళ్ళు లేఖలు రాసిండ్రు. ఈ నేపథ్యంలో మరి వాళ్ళని చంపడం సరైనది కాదు కదా. శాంతి చర్చల సందర్భంలో చంపడం అనేది సరైనది కాదు. అది